ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు, హాస్టల్స్లోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు, త్వరలో అన్ని బయటకు వస్తాయి. మంత్రి సీతక్క, కుట్రలో ఆఫీసర్లుంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామ సభ పెట్టకుండానే అనుమతిచ్చిండ్రు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దిలావర్పూర్ రా, పర్మిషన్ ఇచ్చింది ఎవరో తేలుద్దాం. మాము ఏడొస్తాడో రాడు 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 వస్తే కథమైన వాళ్ళు పెట్రోల్ బాటిల్లో రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఆయన తప్పు చేసిండు కదా, మీరు 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 మంచి చేయండి. ఆయన తప్పు చేస్తే మీరు మంచి చేయండి, కంపెనీలు లేపేసేయండి అక్కడి నుంచి. అయితే ఇక్కడ ఈ ఫుడ్ పాయిజన్ కేసుల మీద నిన్న సీతక్క గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. చాలా భయంకరమైన విషయం అది. ఆమె ఏమన్నారంటే దీని వెనకాల కుట్ర ఉంది అంటున్నారు. కుట్ర అంటే ఎట్లా అంటే ఆ ఫుడ్ పాయిజన్ కొంతమంది ఎవరైనా కావాలని చేసిరా? ఒకవేళ అది చేస్తే చాలా పెద్ద ప్రమాదం కదా, అంటే పిల్లలని చంపడానికి ప్రయత్నం చేసినట్టే. నిజమేనా మీరు చెప్పింది? ఆ కుట్ర ఎట్లా తేలాలా? ఏం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇది అనగానే సరిపోదు, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల. ఏం కుట్ర జరిగింది? మేము కూడా అదే అంటున్నాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు, నేను పృథ్వీరాజు గారు వెళ్ళినప్పుడు అక్కడ 25 ఏళ్ళ నుంచి ఒకరు కాంట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఆ రోజు తప్పించి అక్కడ ఉన్న మహిళా సంఘాల గ్రూపులను దళితులను తీసుకొచ్చి చేయించారు. పాప మహిళలంతా కలెక్టర్ నిలదీశారు, మమ్మల్ని ఎందుకు తప్పించారు అంటే మళ్ళీ మేము తెల్లారిపోయినాం కదా, ఆ ఫుడ్ పాయిజన్ జరిగిన రోజు ఆ మహిళలు వండిర్రు. తెల్లారి మళ్ళీ మేము వెళ్ళిన రోజు వాళ్ళు చేయలేదు, మళ్ళీ వేరే వాళ్ళు చేశారు. అంటే మమ్మల్ని పెట్టిన తర్వాత ఏదో జరిగి ఉంటుంది అన్నది ఒక అనుమానం ఉంది అక్కడ. వాళ్ళు ఏమంటారంటే మేము దళితులని కాబట్టి మమ్మల్ని తీసేసిర్రు అని అంటున్నారు. కానీ ఆ మహిళలని మేము ఉండంగా మమ్మల్ని కాదని వాళ్ళని పెట్టిరని వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా చేసిర్రా? అదే నా కుట్ర. ఏం కుట్ర? గురుకులాల్లో సంక్షేమ హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఉన్న ఒక్కో రాజకీయ కుట్రను త్వరలోనే బయట పెడతామన్నారు సీతక్క. హాస్టళ్లలోని కొంతమందితో బీఆర్ఎస్ నాయకులకు ఉన్న బలమైన పరిచయాలు, దీంతో జరుగుతున్న పరిణామాలపైన ఆరా తీస్తున్నాం. అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతోమంది అమాయక విద్యార్థులు చనిపోయారు. కనీసం వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి జూమ్ చేయగదా గురించి నాటి ప్రభుత్వం పట్టించుకోలే. ఇప్పుడు కుట్రలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. గురువారం గాంధీభవన్లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. కేటీఆర్, మీ హయాంలో ఎంతోమంది పిల్లలు చనిపోయినా ఒక్కసారైనా పట్టించుకున్నావా? ఒక్క కుటుంబానైనా నాటి మీ మంత్రులు పరామర్శించినరా, ఆదుకున్నారా? అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. హాస్టళ్లలో జరుగుతున్న ఘటనల వెనుక కుట్రలు బయటకు తీస్తాం. ఇందులో అధికారులు ఉంటే వారి మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీసు నుంచి కూడా రిమూవ్ చేస్తాం. వాంకిడి ఘటన తెలియగానే తనతో పాటు 4 మంత్రులం ఫాలోఅప్ చేశాం. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉన్నాం. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాం. వాంకిడి ఫుడ్ పాయిజన్ ఘటనలోని అమ్మాయి నిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరం. మేము 4 మంత్రులం అక్కడే ఉన్నాం. ఆ అమ్మాయికి 4 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం కాపాడలేకపోయాం. కార్డియాక్ అరెస్ట్తో అమ్మాయి చనిపోయింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇది మీరు చెప్తున్న పాయింట్ ఓకే, బాగానే ఉంది. కానీ మేము 4 లక్షలు ఖర్చు పెట్టినాం, ఆన్నే ఉన్నాం అంటే ఎట్లా? మరి అమ్మాయి ఆ హాస్పిటల్కి రావడానికి కారణం ఏంది? పాయిజన్ ఫుడ్డే కదా. మరి దానికి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే కదా. ఎవరున్నారు ప్రభుత్వంలో? మీరే కదా. మీరు అంటున్నారు కుట్ర అని. మీరు ఏదున్నా డైరెక్ట్గా చెప్పాలా. కుట్ర అంటే ఏంటి? అంటే ఎవరైనా కావాలనే పాయిజన్ పెట్టినరా? ఇంకేదన్నా కుట్ర ఉన్నదా? ఏంది కుట్ర అంటే? కుట్ర అంటే పొలిటికల్ కుట్రనా? ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నది కుట్రనా? ఏంటి అసలు ఆ కుట్ర ఏంది? దయచేసి బయటపెట్టి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అదే జరిగిందనుకో, మీరు వేరే ఏదన్నా పాయిజన్ ఇంకెవరన్నా ఇంకేదైనా విషాహారం తెచ్చాలని కలిపే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారనుకో, రేపు పొద్దున పిల్లలు ఆందోళనకు గురవుతారు కదా. మీరు ఆ వాస్తవం ఏంటో చెప్పాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది అంత ఈజీగా వదిలిపెట్టేది కూడా కాదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ మహిళలు అయ్యో ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసు ఏమో అయిందని. మంచిగా ఇంతకుముందు అట్లా జరిగి ఈ మహిళలంతా ఎక్కడ? ఏ ఊరమ్మా మీది? అమ్మా ఏ ఊరు మీది? ఇదే ఊరా? మాగనూరు. ఏమైందట పిల్లలకి? మీరు రోజు మనం కూడా ఇంట్లో వండుకుంటాం కదా,
ఏమై ఉంటుంది? ఏమో సార్ మాకు ఎట్లా తెలుసు. ఇక్కడ వంట చేస్తున్నారా? నిన్న కూరగాయలు కోసినాం, వంట చేయలేదు సార్. కూరగాయలు కోసి ఇచ్చినాము, బియ్యం కడిగినాము, అంతే. వంట అయితే చేయలేము. ఎట్లుండే మీరు అడిగిన బియ్యం ఎట్లుండే, కూరగాయలు ఎట్లుండే? బియ్యం మంచిగానే ఉన్నాయి సార్, కొంచెం ఎక్కువ అవేమంటారు కోపన్ బియ్యం లాగా రాళ్ళు ఉండే, అంతే. రాళ్ళు ఉన్నాయి, దుమ్ము దుమ్ము ఉందా? దుమ్ము దుమ్ము ఉందా? చెరిగినాం. మంచిగానే ఉన్నాయి బియ్యం, కానీ 4 సార్లు కడిగినాం బియ్యం. 4 సార్లు కడిగి 4 సార్లు ఎందుకు కడగాల్సి వచ్చింది? మంచిగా ఇంతకు ముందు అట్లా జరిగింది కాబట్టి మళ్ళీ మంచిగా కడిగితే అన్నం మంచిగా అవుతుంది అన్నట్లా చేసినాం. ఓకే, అట్లా. ఏం కూరగాయలు వండిరు మరి? వంకాయ, ఆలుగడ్డ. ఆలుగడ్డ. ఏం జరిగి ఉంటుంది అంటే వేరే 10,000 నుంచి ఏమో సామాన్ తెచ్చిరని ఏదో అంటున్నారు, అట్లా ఏమన్నా ఉందా? భోగాన్లు తెచ్చినాం సార్, భోగంలో తెచ్చారు. వండనికే. అవి కూడా కడుగుంటారు కదా? అన్ని కడిగినాం, మంచిగా కడిగినాం, అన్ని కడిగి చేసినాం. ఏం చెప్తున్నారంటే తినగానే వాళ్ళు వామిటింగ్స్ చేస్తారా? ఎవరంటే అదే నిన్న ఒక్కటే అది హెల్ప్ చేయాలంటే సంఘాల వాళ్ళు, మా మేడం వనిత కుమార్ మేడం, మహిళా సంఘం మేడము పోండి అమ్మ అంటే వచ్చినాం మేము నిన్న. కలెక్టర్కి ఏమో అడుగుతున్నారు మీరు ఇందాక? మేము లెటర్ ఇచ్చినాం సార్. ఏం లెటర్ ఇచ్చారు? మేము అంటే మహిళా సంఘంకి వెళ్ళి ముందుకు రావాలని అన్నారు, ముందుకు వచ్చినాం చేయడానికి. చేయడానికి వస్తే ఏమైందంటే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మా ఊర్లో, ఎస్సీలు మాత్రం చేయరాదు. చేయొద్దంటారా? అదే టాపిక్ ఈ రోజు, నిన్నటి వెళ్ళి అదే అయింది. మేము ఎస్సీలమే, ఇది ఇంతమంది మాదిగి మాల చేసినాం. ఇక్కడ రెడ్డిస్ చేసిండ్రు ఇంతకు ముందు 25 సంవత్సరాలు వాళ్ళే చేసిండ్రు. అయితే మేము మాదిగి మాల కాబట్టి మమ్మల్ని తీసేయడం జరిగింది. ఈ రోజు ఎంఆర్ఓ కలిసి వద్దమ్మా మీరు చేయాలి. కలెక్టర్ మేడం మేడం ఏమన్నంటే ఇప్పుడు మంచిగా అయ్యే వారికి తర్వాత మాట్లాడదామన్నాడు. తీసుకుంటాం అంటలేదు, మీరు చేద్దామని అనుకుంటున్నారు కదా? చేద్దామని అనుకుంటున్నాం. మేడం అయితే ఇప్పుడు పిల్లలకైతే మంచిగా కానీ తర్వాత మాట్లాడదామని అనింది మేడం. పిల్లలు అట్లున్నారు కదా అని చెప్పింది, అంతే మేడం. ఇప్పుడు చేస్తున్నారా మీరు? మానేసిరా? ఈ రోజు వద్దన్నారు, ఈ రోజు అందుకే మేము పోయినాం. ఎవరు చేసారు ఇవాళ? ఈ రోజు వేరే హాస్టల్ వాళ్ళు, ఇంకా ఇంకొక ఆమె సంఘంలోనే ఉంటుంది. సో ఇట్లా వాళ్ళ దళితులని వాళ్ళని చేయనివ్వలేదట. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత మైక్ పెడితే ఆ విషయం బయటకు వచ్చిన కలెక్టర్ని అడిగితే ఆమె దగ్గర ఆన్సర్ లేదు. ఆమె బాబాయ్ అంటుంది, ఆమె కూడా ఆమె దగ్గర కూడా ఆన్సర్ లేదు. మరి ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు ఈ కుట్ర ఏందో తేల్చాలి. కుట్ర అనగానే అయిపోదు, కుట్ర విషయం బయట పెట్టాలా. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ప్రజలు వాళ్ళ భోజనానికి సంబంధించి వాళ్ళు తినేది, అది తినే భోజనం, అది ఆహారం. అది రేపు పొద్దున మరి మీరు కుట్ర అంటే జరిగే కుట్ర ఒకవేళ నిజమే అనుకో, మరి ఇంకో హాస్టల్లో జరుగుతుంది. అందుకే మీరు ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నది బయట పెట్టాలా, తల్లిదండ్రులకు చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి, సమాజానికి తెలవాలా. కుట్ర అనగానే అయిపోదు కదా.